వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కాదు. మనకందరూ కూడా ఎరకనే ఏసీబీ విచారణ మళ్ళీ ఎప్పుడు నోటీసెస్లో తెలియదు, కానీ ఇవాళ మాత్రం ఈడీ విచారణకి కేటీఆర్ వెళ్ళిన ముచ్చట. సో ఒక్కసారి మనం బీఆర్ఎస్ వాళ్ళతో ఉన్నాం, మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అసలు ఏంది ఈ అరెస్ట్ల తనతో నిజంగా అవినీతి జరగలేదంటారా? మా నాయకుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా 10 సంవత్సరాలుగా మంత్రిగా ఉండి ఆయన అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈ కార్ రేసులో ₹1 కూడా అవినీతి జరగలేదు. వాళ్ళు అడిగినటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా మొన్న ఏసీబీ ఆఫీస్కి వెళ్ళి దాదాపు 82 ప్రశ్నలకు కూడా సమాధానం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈరోజు ఈడీ ఆఫీస్లో కూడా చాలా క్లియర్గా ఏ ప్రశ్నకైనా మేము పూర్తిగా సమాధానం చెప్తాం. ఎక్కడ కూడా అవినీతి జరగలేదు. మనము చేసినటువంటి పరిస్థితిలో ఇక్కడ ఈ రాష్ట్రాన్ని ఈ హైదరాబాదు అంబాసిడర్గా ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా ఈ కార్ రేస్ ఎవరు కూడా ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి. అటువంటిది ఈ కార్ రేస్ హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ యొక్క ప్రఖ్యాతను పెంచడానికి ప్రయత్నం చేసినటువంటి నాయకుడు కేటీఆర్ గారు. వీళ్ళకి అర్థం కాక ఇలా సంవత్సర కాలం నుంచి కేవలం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ అడిగినటువంటి నువ్వు ఇచ్చినటువంటి 420 హామీలు 6 గ్యారెంటీల గురించి ప్రశ్నించేందుకే ఇటువంటి కేసులు. ఇలా భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇలా అధికారంలో ఇలా దాదాపు ఈడీ కేసులు ఇప్పటి వరకు 7,000కు పైగా దేశవ్యాప్తంగా 7,000కు పైగా కేసులు పెట్టింది. ఎవరిని ఎక్కడ అరెస్ట్ చేసింది? ఎక్కడ కూడా అరెస్ట్ చేయలేదు. ఎక్కడ కూడా కేవలం ప్రశ్నించిన వాళ్ళ పైన ఇతర పార్టీలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు వాళ్ళు ప్రశ్నిస్తే ఇటువంటి వాళ్ళపైన ఇబ్బంది పెట్టి ఈడీ కేసు పెట్టడం, తర్వాత వాళ్ళు పోయి కలవంగానే మాఫీ జరగడం. ఇలా కేవలం దేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ బ్లాక్మెయిల్ చేస్తుంది, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అదే విధంగా చేస్తుంది. ఇవాళ ఏది కూడా దేశంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళు అనేక హామీలు ఇచ్చారు. సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఎన్ని ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పాడు. ఎక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతుంది? ఇలా ఆ సందర్భంలో ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా నువ్వు అనేక హామీలు ఇచ్చిన ప్రజలకు నెరవేర్చినటువంటి ప్రజలకు నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చు. నీకు దమ్ముంటే నువ్వు దమ్మున సీఎం అనుకుంటే నీవు చేయాల్సినటువంటి పనులు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చినావో అవి నెరవేర్చు. నీకు రైతు భరోసా ఇప్పుడు రైతులు నాట్లు వేసుకుంటున్నారు, నాట్లు కూడా అయిపోతున్నాయి. ఇప్పటి వరకు కూడా రైతు భరోసా ఇచ్చిన పరిస్థితి లేదు. నేను ఇస్తా, ఈ 26 తారీఖు ఇస్తా, ఎప్పుడు 30 తారీఖు ఇస్తా, ఇవన్నీ కూడా పేపర్ ప్రకటనలు పత్రికా ప్రకటనలు మాత్రమే పరిమితం అవుతుంది. సంవత్సర కాలం జరిగిపోయింది. ఇప్పటి వరకు కూడా ₹1 ఇయ్యలే నువ్వు రైతులకు. పెట్టుబడి సాయం వ్యవసాయం చేసుకునే టైంలో పెట్టుబడి ఇవ్వాలి. ఇలా రైతులకు విత్తనాలు కొనుక్కోవాలి, సకాలంలో పెట్టుబడి దున్నకాలకు పెట్టుబడి పెట్టుకోవాలి. వాళ్ళకు సకాలంలో రైతులకు అందించకుండా కేవలం కాలయాపన చేసుకుంటా నేను ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని చెప్పి నువ్వు పేపర్ ప్రకటనలకు పరిమితం అయిపోయావు. ఇలా మా నాయకుడు ప్రతిపక్షంగా మేము బీఆర్ఎస్ పార్టీ మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పేసి మా నాయకుడు కొట్లాడుతుంటే కావలసి అక్రమ కేసులు పెట్టి ఏసీబీ ఆఫీస్ అని ఒకరోజు డైవర్ట్, ఈడీ ఆఫీస్ అని ఇంకో రోజు, మొత్తం 1000 మంది పోలీసులను పెట్టుకుని ఆడ ఒక డ్రామా నడుస్తుంది. ఇలా ఈ వ్యవస్థలు ఇలా రాష్ట్రం ఏమందంటే డ్రామా ప్రభుత్వం నడుస్తున్నట్టు చూస్తున్నాం. ఇలా అడిగినందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్టు, అక్రమ కేసులు, అరెస్టు, జైలు, ఇది జరుగుతుంది ఇలా రాష్ట్రం. అయితే మీరేమో కాంగ్రెస్ డ్రామా చేస్తుంది అంటారు, మరి అటు బీజేపీ బండి సంజయ్ ఏమో అవునింట్లో అవినీతి జరిగింది, ఖచ్చితంగా లోపలేయాలి, లోపలేసే వారు ఊరుకోదు అని అంటున్నారు. మీకు అవినీతి జరిగితే మా నాయకుడు పదే చెప్పడం కూడా జరిగింది. ₹1 కూడా అవినీతి జరగలేదు. దేనికైనా పూర్తిగా మేము సహకరిస్తాము. మాకు కోర్టుల మీద, మాకు జ్యుడిషియల్ మీద పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి మేము ఎక్కడ కూడా తప్పు చేయలేదు, చేసే పరిస్థితి కూడా లేదు. కావలసి కక్షపూరితంగానే కావలసి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది రేవంత్ రెడ్డి, బీజేపీ. వీళ్ళిద్దరూ ఒకటే. ఈ బీజేపీ కొనసాగలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడిపిస్తున్నాడు. ఈ రేవంత్ రెడ్డి మీద ఇలా ఇస్తున్న హామీల మీద బండి సంజయ్ దమ్ము లేదా? ఇలా కేంద్ర మంత్రివి కదా నువ్వు, నీకు దమ్ము లేదా? నీ దగ్గర రైతు లేదా? నువ్వు గెలిచిన కరీంనగర్ పార్లమెంట్ కింద ఎంతమంది రైతులు ఇలా చాలా మంది రైతులకు రైతు భరోసా రాక ఎంతమంది రైతులు ఇలా ఇబ్బంది పడుతున్నారు. నువ్వు మాట్లాడే దమ్ము లేదా? ఈ ప్రభుత్వం ప్రశ్నించవా? ఈ రాష్ట్రంకి వెళ్ళి ఎంపీ కాలేదా నువ్వు సెంట్రల్ మినిస్టర్ అయితే నువ్వు ఎవరు ఇది ఎందుకంటే నువ్వు ఈడీ కేసుల గురించి మాట్లాడతావు, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి ఎందుకు మాట్లాడతావు? కేవలం ములాఖత్ ఇదంతా. కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి కనసాగలు నడుస్తారు. వీళ్ళు అడగాలి కదా ఈ రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏంది. ఇలా ఈ ప్రభుత్వం ఏర్పడడానికి కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు ఏంది, 6 గ్యారెంటీల గురించి వీళ్ళు అడగాలి కదా. నువ్వు ఏం చేస్తున్నావా? ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు సంవత్సరం దాటిపోతుంది. సంవత్సరం దాటిపోయి 2వ సంవత్సరాలకు అడిగిపెట్టినావు. నువ్వు ఇస్తున్న హామీలు ఏమైనా నెరవేర్చినావా? నీకు దమ్ము లేదా? నువ్వు అడగాలి కదా. నువ్వేం ఇప్పుడు కేటీఆర్ గారు ఎప్పుడు అరెస్ట్ అవుతాడు? కేటీఆర్ గారు దాదాపు 10 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుండో ఈ ప్రజలంతా కూడా, ఈ తెలంగాణ ప్రజలే కాదు దేశవ్యాప్తంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఐటీ రంగాన్ని కావచ్చు, ఇటువంటి పెట్టుబడులను కావచ్చు, ఈ రాష్ట్రంలో యువతకి ఎంత భరోసా ఇచ్చి 10 సంవత్సరాల ఏ విధంగా తీర్చిదిద్దుండో మనం అంతా చూసినాం. అయితే ఇక్కడ కేటీఆర్, ఏసీబీ
విచారణ, ఇప్పుడు ఈడీ విచారణ. ఈ సందర్భంలో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చేయలేదు, ఈ హామీ నెరవేర్చలేదని మాత్రమే మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళ నాయకుడు చేసిన అవినీతి గురించి నోరు మెదపట్లేదు. ఎందుకు కేబినెట్ ఆమోదం లేదు, ఎందుకు ఆర్బీఐ అనుమతి తీసుకోలేరు, ఎందుకు ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయని కాంగ్రెస్ శ్రేణులు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. అవునండి, 100% ఏదైనా కూడా అధికారులు ఉంటారు, అధికారులు అనేవారు చూసుకుంటారు. ఒక యాజ్ ఏ మంత్రి కదా, ఓ మంత్రిగా ఏం చేయాలో క్యాబినెట్ 100% క్యాబినెట్ పెట్టడం జరిగింది. మొదటిసారి ఏదైతే ఈ కార్ రేస్ ఎప్పుడైతే జరిగిందో హైదరాబాద్లో, క్యాబినెట్ పెట్టుకున్న తర్వాతనే రెండోసారికి వాళ్ళు మన ప్రభుత్వం అయింది, రెండోసారికి కూడా వాళ్ళు పైసలు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మిగతా అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏది జరగాలనో ప్రభుత్వం రాగానే వాళ్ళకి సంబంధించి క్లియర్గా చెప్పి మనకేందంటే ఉన్నటువంటి పరిస్థితులు అప్పటికి కూడా ఎలక్షన్ కోడ్ రావడం అనేది కూడా చెప్పింది. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు సందర్భంలో కూడా యాజ్ ఏ మంత్రిగా ఎట్లా ఉంటాడు మంత్రి అనేది అధికారులు ఉంటాడు. అధికారులు అనేది వాళ్ళంతా కూడా చూసుకోవాలి. అధికారులు ఆర్బీఐ కావచ్చు, మిగతా వ్యవస్థలో కూడా వాళ్ళు క్లియర్గా చూసుకోవాలి. ఎక్కడ కూడా మంత్రి ఇందులో ఎక్కడ కూడా ₹1 కూడా తప్పు చేయకుండా క్లియర్గా ఈ కార్ రేస్ అనేది చాలా మన హైదరాబాద్ను ఒక ప్రఖ్యాతిని పెంచడానికి మనం తీసుకొస్తున్నాం. కాబట్టి పూర్తిగా మనం అంతా కూడా దాన్ని చేసుకోవాలని చెప్పేసి మంత్రి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో క్లియర్గా చెప్పి చేయడం జరిగింది. వీళ్ళు కావాల్సి అందులో జరిగింది ఏం లేదు, కావాల్సి కుట్రపూరితంగా కావాల్సి ఇగో ఇది చేసిండు అంటే కొండం దొవి ఎలుకలు పట్టినట్టు ఇగో అది చేసిండు ఇది చేసిండని సంవత్సర కాలంలో ఏది హైడ్రా అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ఆ ల్యాండ్ల మీదకి పంపించేసి హైడ్రా తర్వాత మూసి తర్వాత లగచర్ల బాధితులకు కేటీఆర్ ఎన్నుకుండి లగచర్ల బాధితులు అంతా నడిపించిన దాంట్లో ఏదో చేయాలని తర్వాత అది ఫోన్ ట్యాపింగ్ అని ఇప్పుడు మళ్ళీ ఇది ఈ కార్ రేస్ను ముందర తీసుకొచ్చారు. ఇట్లా దాదాపు సంవత్సర కాలం అయిపోయింది, 2వ సంవత్సరం నడుస్తుంది. నువ్వు ఇచ్చే హామీల గురించి అయితే ఇక్కడ అవినీతి ఏం జరగలేదు చెప్తున్నారు కదా, మరి అట్లాంటప్పుడు మేము అందుకే కదా వాళ్ళు ఇప్పుడు చాలా 100% నువ్వు తప్పుడు కేసు పెట్టినావు, తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఆ కేసును ఎదుర్కొన్న దమ్ము మా దగ్గర ఉంది కాబట్టి మీరు ఆరోపణ మేము దాన్ని ప్రూవ్ చేసుకుంటాం. 100% మీరు అడిగినప్పుడు మేము వస్తాం. ఈడీ ఆఫీస్ కానీ ఏసీబీ ఆఫీస్ కానీ ఎన్నిసార్లు పిలిచినా మేము చెప్పాల్సింది బాగా చెప్తాం క్లియర్ చెప్తాం అని చెప్పి మా నాయకుడు చెప్తున్నాడు కదా. ఎక్కడ కూడా అవినీతి ₹1 కూడా జరగలేదు. మీరు ఎన్నిసార్లు పెట్టినా కావాల్సి ప్రజలను తప్పుదో పట్టేయడానికి, ప్రజలను ఏంటంటే మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ అడుగుతారు అని చెప్పేసి ప్రజలను ఒక డైవర్ట్ చేయడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు అనేది క్లియర్ అవుపిస్తున్నాయి. ఇలా అంటే మీరు కుట్రపూరితంగా చేస్తున్నట్టు అవుపిస్తుంది. నాయకుడు చెప్పాడు కదా, మేము ఖచ్చితంగా కూడా మీరు తప్పుడు కేసు పెట్టినప్పుడు తప్పుడు కేసును మేము ఎదుర్కోవాలి కదా. మేము 100% హైకోర్టును పోవాలి, సుప్రీంకోర్టును ఆశ్రయించాలి. ఎందుకు మేము తప్పు చేయలేదని చెప్పి మేము కూడా మాట్లాడుకోవాలి కదా, ప్రూవ్ చేసుకోవాలి కదా. తప్పు చేయలేదు అందుకే కోర్టులను ఆశ్రయిస్తాం. కోర్టుల మీద నమ్మకం ఉంది మాకు, కోర్టు అంటే గౌరవం ఉంది. 100% ఈ దేశంలో భారత రాజ్యం చాలా గొప్పది, ప్రజాస్వామ్య దేశం. మేము తప్పు చేయలేదు, 100% మీరు పెట్టరు తప్పుడు తప్పుడు కేసును మేము తప్పు చేయలేదని చెప్పి మేము రుజువుపించుకుంటాం. మాకు అడిగిన ముత్యంలాగా మా నాయకుడు 100% మీరు ఎన్ని కేసులు ఇప్పుడు అనేక కేసులు పెడుతున్నారు, అనేక కేసులకు కూడా మేము 100% కూడా ఎక్కడ కూడా తప్పు చేయలేదు, మేము తప్పులను ఎక్కడ చేసిన పరిస్థితి ఉండదు. మాకు చట్టాల మీద గౌరవం ఉంది, ఈ జ్యుడిషియల్ వ్యవస్థ మీద గౌరవం ఉంది. 100% కొట్లాడతాం, హైకోర్టు పోతాం, సుప్రీంకోర్టు పోతాం. మా నాయకుడు తప్పు చేయలేదని మాకు నమ్మకం ఉంది. 100% ఎక్కడ కూడా తప్పు జరగలేదు, ₹1 కూడా జరగలేదు. కావాల్సి ఈ రేవంత్ రెడ్డికి చేతగాక ఈ ప్రజలకు ఏం చేయలేక కావాల్సి కుట్రపూరిత రాజకీయాలు చేసుకుంటూ దాదాపు సంవత్సరం గడిపి 2వ సంవత్సరం కూడా ఇదే విధంగా గడపాలని చెప్పి ప్రజలను మభ్యపెట్టిస్తున్నాడు. ప్రజలను మభ్యపెట్టుకుంటే రైతులు అడుగుతారు. కవితని కూడా ఈడీ అరెస్ట్ చేసిన పరిస్థితి సేమ్ అదే విధంగా ఇప్పుడు కేటీఆర్ ని కూడా అరెస్ట్ చేస్తే ఏంది? మేమేం చెప్తున్నాము, మా నాయకుడు అయితే కావాల్సి కక్షపూరితంగా కుట్రపూరితంగా చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్, అక్కడ ఉన్నటువంటి బీజేపీ కుమ్మక్కైంది, కక్షతోని చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి హామీలు నెరవేర్చలేడు మా నాయకుడు కేటీఆర్ గారు. పదే నువ్వు ఇచ్చిన హామీల గురించి అడగడం జరుగుతుంది. ఈ హామీల గురించి మనం వీళ్ళకి ఈ హామీలు మనం ఏదో ప్రభుత్వం వస్తుందని ఇవ్వలేదు, అనేక హామీలు ఇచ్చినాం, ఈ హామీలు మేము నెరవేర్చలేం. కాబట్టి కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులను, ముఖ్య నాయకులను అరెస్ట్ చేస్తే అడిగేటోడు ఎవడు ఉండని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తారు, తప్పుడు కేసులు పెడుతురు, అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అరెస్ట్ చేస్తే మా కోర్టుల మీద నమ్మకం ఉంది. 100% మా నాయకుడు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు. ఎక్కడ కూడా అరెస్టులకు భయపడేది లేదు. ఆనాడే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపు 14 సంవత్సరాలు కొట్టినటువంటి ఘనత తెలంగాణ ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ, ఆనాడు టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా 14 సంవత్సరాలు ఫైట్ చేసినాం, కేసులు పెట్టించుకున్నాం, జైల్లో పోయినాం. ఇలా కొత్త ఏం కాదు కదా. ఇలా అనేక మంది తప్పుడు కేసులు పెడతారు. కేసులు పెట్టినప్పుడు మాకు చట్టం మీద గౌరవం ఉంది, కోర్టుల మీద గౌరవం ఉంది. కోర్టుతో తెచ్చుకుంటాం మేము బాజాప్తా కూడా క్లియర్గా. నువ్వు ఇచ్చిన హామీలు నీకు దమ్ముంటే నెరవేర్చు. నువ్వేదైతే రైతులకు ఇచ్చినటువంటి రైతు భరోసా నెరవేర్చు, మహిళలకు 2500 ఇస్తావు అది నెరవేర్చు, తులం బంగారం ఇస్తున్నావు అది నెరవేర్చు. నీకు దమ్ముంటే సంవత్సర కాలం అయిపోయింది. ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఒక నెల, 2 నెలలు, 3 నెలలు అవుతావు, 6 నెలలు అవుతావు, సంవత్సరం అయిపోతుందా? నువ్వు ఇచ్చిన హామీలు ఎప్పుడు ఇస్తావు
అంటే సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరంకి వచ్చినావు. నీ హామీలంతా కూడా కాలయాపన చేసుకుంటా, కేవలం డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటే కాలయాపన చేసుకుంటూ నువ్వు నడిపిస్తున్నావు. ఇదా నీకు దీనికోసం ఇచ్చిరా ఈ ప్రజలు? నీ ప్రభుత్వం నువ్వేదో ఎక్కువ ఇస్తావంటే కదా, నువ్వు పెన్షన్లు 2000 కాదు 4000 ఇస్తున్నావు. ఇప్పటి వరకు కూడా గదే 2000 కేసీఆర్ ఇచ్చింది, అందులో కూడా 2 నెలలు నొక్కేసినావు. ఇది నీ ప్రభుత్వం. నేను అడిగితే ఇగో ఇవన్నీ అడిగితే నువ్వు కావాల్సి కేసులు పెట్టేసి అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఎక్కడ కూడా మా నాయకుడు తప్పు చేయలేదు. 100% క్లియర్గా ఏదైతే చట్టం ప్రకారం జరగాలో ఆ చట్టం ప్రకారం జరిగి మా నాయకుడు ఆ ఈ కార్ రేసు సంబంధించింది చేసింది తప్ప ఎక్కడ కూడా ₹1 అవినీతి చేయలేదు. కాబట్టి ఆ నమ్మకం ఉంది మా నాయకుని మీద. మా నాయకుడు కూడా ఎక్కడ తప్పు చేయలేదు, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తున్నారని మాకు నమ్మకం ఉంది. సో ఇక్కడనేమో ₹1 కూడా అవినీతి జరగలేదు అనే వాదనలు బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి. కాకపోతే ప్రొసీజర్ ల్యాబ్స్ కి సంబంధించి కావచ్చు, క్యాబినెట్ ఆమోదం పొందకుండానే ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించడని కావచ్చు, అండ్ దాంతో పాటు ఈ ఫార్ములా రేస్ కి చెల్లించిన డబ్బులు 3వ వ్యక్తి ఎవరు లాభపడ్డారనే విషయం పైన అయితే దర్యాప్తు కంటిన్యూ అవుతుంది. చూద్దాం ఈడీ కావచ్చు, ఏసీబీ దీన్ని ఎట్లా తేలుస్తుంది అనే విషయాలు.